ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 29వ శ్లోకము. కిరీటం వైరంచం పరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహిజం భారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనౌ భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అనువాద పద్యము. కొలువును చేరవచ్చు శివుగూడగని ఎదురేగవేగ నీ చెలులు విధాత మౌళీది చేరకు దానిని జారవచ్చు నాశిలవలె నుండు మాధవుని సీసక నింద్రుని మౌళి దాటు మంచలుసుగ తెల్ప నీకు తగునల్తటి వేల్పులు మృక్కుచుండగా. తాత్పర్యము. నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయనను పలకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నంలో ఉండగా దారిలో నీకు సాష్టాంగ దండ ప్రణామములాచరించు స్థితిలోనున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరీటములు నీ పాదములకు అడ్డు తగులవచ్చునని ఉద్దేశ్యముతో వీటిని జాగ్రత్తగా దాటుచూ నడవమని చెప్పు. నీ పరిజనుల మాటలు సర్వోత్కృష్టముగా ఉన్నవి. అంటే పరిజనులు ఏం చెప్తున్నారు? అమ్మా జాగ్రత్త, నీ పాదానికి ముందు బ్రహ్మదేవుడు తలనుగూడి ఆయన కిరీటం ఉంది, అలాగే దాన్ని తప్పించుకుని పక్కగా నడువమ్మా, అలాగే అటు వెళ్ళకమ్మా, అక్కడ కూడా విష్ణువు తలకున్న రత్న కిరీటం నీ పాదాలకి తగిలి గుచ్చుకుంటుందేమో, అటు వెళ్ళొద్దమ్మా అంటూ అమ్మవారికి పరిచారికలు మాటలు చెప్తున్నారనమాట. జాగ్రత్త వచనాలు చెప్తున్నారు. అంటే పేరు ప్రతిష్టాధికారం కలిగిన వారు లేదా పదవి కలిగిన వారు ప్రణిపాతం అంటే సాష్టాంగం చేయుచున్నా కూడా మనకి ప్రస్తుతించుచున్నా కూడా వీటికన్నా కూడా పతికి జరగవలసిన మర్యాదకు ముందు ప్రాముఖ్యతనివ్వాలి. అది భారతీయ మహిళలకు ఆదర్శప్రాయమైనది మన అమ్మవారు అన్నమాట. ఆవిడ వ్యవహరించిన తీరు గృహిణులందరూ గుర్తించుకోవాలి. పతియే ప్రత్యక్ష దైవము అనే మాట మరువకుండా వారికి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతనివ్వాలి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.